ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఈ ఓఆర్ఎస్లు అనేవి ఒకప్పుడు మెడికల్ షాప్స్ లోనే ఉండేవి, కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఓపెన్ మార్కెట్ లో ఓపెన్ మార్కెట్ లోకి వచ్చాయి. మార్కెటైజేషన్ కూడా అలా అయిపోయింది. వాట్ ఈస్ మార్కెటింగ్ స్పెషల్లీ ఇది? ఇప్పుడు విఆర్కే డైట్ ఉంది. విఆర్కే డైట్ అతను కేవలము యాక్చువల్లీ ప్రపంచంలో 1920 నుంచి ఈ కీటో డైట్స్ అని ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్ అనేది ఉన్నది. ఇవాళ ఈయన కొత్తగా చెప్పింది ఏం లేదు. కానీ ఆ పాత సిస్టమ్ని ఎక్స్పోజ్ అవ్వడానికి, పేరు తెచ్చుకోవడానికి, హైప్ అవ్వడానికి ఆయన క్వాలిఫైడ్ డాక్టర్లను తిడుతున్నాడు. ఆయన అసలు కనిపెట్టింది ఏం లేదండి. ఈ విఆర్కే డైట్ అనేది 80 సంవత్సరాల నుంచి ఉంది. ఈ ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్, కొబ్బరి నూనె తాగడము, ఘీ తినడం అనేది ప్రపంచంలో ఉంది. ఇట్స్ ఆల్రెడీ దేర్. బట్ దిస్ పర్సన్ ఏం చేస్తున్నాడు? ఇప్పటి వరకు వచ్చిన డైటీషియన్స్ కానీ డాక్టర్లు కానీ నా ట్రీట్మెంట్ మంచిది అంటారు, కానీ నువ్వు దొంగవి, నువ్వు లంగవి, నీ ట్రీట్మెంట్ దొంగ, నీ మందులు దొంగ అని ఈ వ్యక్తి విఆర్కే అనే దొంగ తన్ను తాను పబ్లిసిటీ చేసుకోవడానికి త్రూ ద సోషల్ మీడియా, తన్ని తాను పెంచుకోవడానికి, ఫేమస్ అవడానికి, త్రూ మీడియా ఫేమస్ అవ్వడానికి ఎదుటోన్ని దొంగగా చూపిస్తున్నాడు. ఒక క్వాలిఫైడ్ డయాబెటాలజిస్ట్ను, ఒక క్వాలిఫైడ్ నెఫ్రాలజిస్ట్ను, ఒక క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ని దొంగ లంగ, వీళ్ళు ఈ మందులు తప్పిస్తున్నారు, జీవితాంతం మందులు ఇస్తున్నారు జనాలు. నేను ఒకటి చెప్తున్నాను, ఈ ఈ ఈ అనేవాళ్ళు రేపు ఆలోపతి ట్రీట్మెంట్ తీసుకునే బతుకుతారు వీళ్ళు. ఈ విఆర్కే కానీ అంతకుముందు కోవిడ్ టైంలో 2-3 ఉండే వాళ్ళు కూడా కార్డియాక్ యాంజియో, అసలు వాళ్ళకు బేసిక్ లేదండి, వాళ్ళకు బేసిక్ అవేర్నెస్ లేదు. సరే విఆర్కే డైట్ ఉంది, బాగుంది, నువ్వు క్లినికల్ రీసెర్చ్ అంటే అలా కాదు, నువ్వు క్లినికల్ రీసెర్చ్ చేయి, 100లో 1000లో 1,00,000లో చేయి, దాని డాటా నువ్వు ఆయుష్కి ఇవ్వు, ఆయుష్ దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది, డీసీజే అప్రూవల్ ఇస్తుంది, దాన్ని మేము కూడా వాడతాం కదా. అలా కాదు మభ్య పెట్టడం, ఎదుట డయాబెటాలజిస్ట్ దొంగ లంగ, వాడిచ్చే మందులన్నీ వేస్ట్, ఆ మందులతోటి సర్వనాశనం క్యాన్సర్ అండి, డైట్ తోటి క్యాన్సర్ ట్రీట్ చేస్తాడట, డైట్ తోటి సోరియాసిస్ ట్రీట్ చేస్తాడట, డైట్తో థైరాయిడ్ ట్రీట్ చేస్తాడట. అంటే డైట్తో ప్రపంచాన్ని మొత్తం ట్రీట్ చేసే వాళ్ళైతే మేము అంతా కొన్ని వేల కోట్ల డాక్టర్లు అంతా వేస్ట్ కదా. అంతే కదా సార్. అయితే డైట్ అన్నది డైట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లైన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. నేను విఆర్కేను డైట్ ట్రీట్మెంట్ తప్పు పట్టట్లే, కానీ తను గొప్ప అని చెప్పుకుంటే కూడా నేను తప్పు పట్టా. కానీ ఎదుటి డాక్టర్ లంగా దొంగ, మందులన్నీ వేస్ట్, చెత్తబుట్లో పడేయండి అని చెప్పి ఎదుటి వ్యక్తిని తిట్టి తంది తాను ప్రూవ్ చేసుకోవటంలా దట్స్ రాంగ్. నేను అనేది ఏంటంటే, నేను చేస్తున్నాను ట్రీట్మెంట్, ఐఎమ్ గుడ్, మీరు ఒక ఫార్మ్ డి చేశారు, యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఫార్మకాలజీ, ఐ కెనాట్ ఫింగర్ ఇన్ టు ఏ ఫార్మకాలజీ, ఐ కెన్ ఆర్థోపెడిక్ ఇష్యూలో నేను ఐఎమ్ అథారిటీ, యూ కెనాట్ ఇంటర్ఫియర్ విత్ మై ఆర్థోపెడిక్స్, ఐ కెనాట్ ఇంటర్ఫియర్ విత్ యువర్ ఫార్మకాలజీ. సో నేను అనేది ఏంటంటే, అతనికి కూడా చెప్పేది ఏంటంటే, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, విఆర్కే డైట్ ప్రూవ్ చేసుకో, ఒక పేపర్ రిలీజ్ చేయమంటారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్ పేషెంట్ ఫస్ట్ మా దగ్గరికి వచ్చాడు అనుకోండి, చూసాం ఎర్లీ స్టేజ్ డీనోవా అంటాం, కొత్తగా డయాగ్నోజ్ చేసిన డయాబెటిక్ డీనోవా అంటాం. వాడికి ఏం చెప్తామండి? ఫస్ట్ వాడికి ఎక్సర్సైజ్ చెప్తాం, డైట్ చెప్తాం, ఒక 3 వారాలు 4 వారాలు డైటు ఎక్సర్సైజ్ చేయి బాబు, షుగర్ ముట్టకు, 3 వారాల తర్వాత నేను మందులు పెడతాము, అప్పటి వరకు మందులు పెట్టనంటాం. సరే 3-4 వారాల తర్వాత స్ట్రెస్ వలనో లేకపోతే డైట్ వలనో, ఇంప్రాపర్ డైట్ వలనో ఎక్సర్సైజ్ చేయలేని వ్యక్తులు కొన్ని వేల మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు, వాళ్ళకు షుగర్ కంట్రోల్ కాదు. సో అలాంటి వాళ్ళకు మెడిసిన్ పెట్టకుండా ఎన్ని రోజులు డైట్తో కంట్రోల్ చేయగలుగుతాం వెన్ ఈజ్ నాట్ యూజింగ్ ద డైట్ ప్రాపర్లీ? ఇప్పుడు ఇంట్లో పోతారండి, ఆకలి అవుతుంది, మీరు కూరగాయలు వేసుకొని కడుపు నింపుకుంటారా? యూ వాంట్ టు హ్యావ్ ఒక చపాతీయో ఇంత రైస్ వేసుకుంటారు. ఆబ్వియస్గా రైస్ చపాతీ తింటే మీకు షుగర్ లెవెల్ అప్ అవుతాయి. ఎక్కడో గెస్ట్కి వెళ్తాం, టీ తాగాల్సి వస్తుంది, దానిలో కొంత షుగర్ ఉంటుంది, మనం అవాయిడ్ చేయలేం. సో అతను చెప్పేది ఏంటంటే, నేను లక్షల కోట్ల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాను బాబు, మేము 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 30,000 మంది పేషెంట్లను కూడా ట్రీట్ చేయలేదు, నువ్వు లక్షల కోట్ల మందిని ఎక్కడి నుంచి చేస్తావు? నువ్వు ఏ మీటింగ్ పెట్టినా 1000-1500 మంది కన్నా ఎక్కువ ఉండరు. నువ్వు ఏ మీటింగ్ పెట్టినా 1000-1000. ఆయన చేసేది ఎన్ని సంవత్సరాల నుంచి? 4 నుంచి 5 సంవత్సరాల నుంచి. సో నువ్వు ఎన్ని మీటింగ్లు పెడితే కోట్ల మంది అవుతారు?
ఇప్పటి వరకు ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ మీకు కూడా తెలుసు, యువర్ ఫార్మకాలజీ, మనం క్లినికల్ ట్రయల్స్లో 1,00,000 మందికి చేసడం అనేది చాలా ఎక్కువ. అవును. అతను లక్షలు కాదు కోట్లు చేసిన అంటాడు. 5 సంవత్సరాల్లో కోట్ల మందికి నేను సక్సెస్ చేశా డైట్ తోటి. క్యాన్సర్ ట్రీట్ చేశాను, నేను డయాబెటీస్ ట్రీట్ చేశాను, థైరాయిడ్ ట్రీట్ చేశాను, సోరియాసిస్ ట్రీట్ చేశాను, మొత్తం బాడీలో ఉన్న అన్ని రోగాలు ఆయన్నే ట్రీట్ చేస్తున్నాడంట. ఎంత మూర్ఖపు భాష అండి, ఎంత మూర్ఖపు భాష అంటే, మా డాక్టర్లు చాలా డీసెంట్గా ఉంటారు కాబట్టి ఆ భాష రాదు కాబట్టి మేము మాట్లాడట్లేదు. ఆయన చదివింది బీకామ్ అండి, ఆయన చదివింది బీకామ్, బేసిక్ నాలెడ్జ్ లేదు. ఏదో గూగుల్ చదువుతాడు అప్పటికప్పుడు, ఏదో లాంగ్వేజ్ ఆయనకు ఉన్నది ఏంటంటే దాన్ని ఏమంటారు, చాతుర్యత, మాట్లాడే చాతుర్యత ఉంది, స్పాంటేనిటీ. అది కూడా తెలివితక్కువ చాతుర్యత. మేము దొరకబట్టగలుగుతాం కానీ కామన్ పీపుల్ దొరకబట్టలేరు. ఇప్పుడు ఇతనికి చెప్పాడు అనుకోండి, ఆ అబ్బాయి అమ్మో గొప్ప చెప్తున్నాడు. సపోజ్ ప్రవచనాలలో ఎవరైనా మేధావులు మాట్లాడినప్పుడు మనకు కూడా గొప్పగా అనిపిస్తుంది. రామ్దేవ్ బాబా కానీ ఇంకో బాబా కానీ మాట్లాడితే మనకు కూడా గొప్ప అనిపిస్తుంది. కానీ ఆ సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ ఉన్నవాడికి అది అర్థమవుతుంది. సో నేననేది ఏంటంటే, ఈ విఆర్కే డైట్ కానీ, కీటో డైట్ కానీ, వల్లి అని మిల్లెట్స్ డైట్ ఉంటుంది, ఏవో డైట్స్ ఇవన్నీ 10% ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ అండి. ఐ యాక్సెప్ట్ ఇట్, ఐ డోంట్ డినా, నేను డినై చెయ్యను. ప్రతి ఒక్కరిది పోర్ట్రేటింగ్ ద అదర్ డాక్టర్ ఈజ్ అబ్సల్యూట్లీ తప్పు. నువ్వు ఎదుటి డాక్టర్ని తిట్టడం, నీది నువ్వు గొప్ప చెప్పుకో, నీది నువ్వు ప్రూవ్ చేసుకో. అది మీడియా పరంగా ఫేమస్ అవడానికి ఎదుటి డాక్టర్ని తిడుతున్నాడు. ఆయనకు బేస్ లేదు. ఆయనకు అసలు బేసిక్ డయాబెటీస్ అంటే ఏందో తెలియదు. అసలు ఇన్సులిన్ తక్కువైపోతుంది కదా, డయాబెటీస్లో ఏమవుతుంది, ఆయన ఏమంటాడు, షుగర్ పెరుగుతుందట, ఇన్సులిన్ పెరుగుతుందట, మళ్ళీ ఇన్సులిన్ ఎందుకు ఇస్తున్నారు అంటాడు. అది ఎంత తెలివి తక్కువ బేస్లెస్ మాట్లాడతాడంటే విఆర్కే. టైప్ 2 డయాబెటీస్లో షుగర్ పెరుగుతుందట, దాంతోపాటు ఇన్సులిన్ కూడా పెరుగుతుందట. మరి డయాబెటీస్ ఎందుకు వస్తుంది వాడికి? నేను డయాబెటిక్ అండి, మీరు నాన్ డయాబెటిక్, మీకు గ్లూకోజు ఇన్సులిన్ సమాంతరంగా ఉంటుంది, మీకు డయాబెటీస్ రాదు. నాకు డయాబెటిక్ నండి, నా ఇన్సులిన్ డిప్రెషన్ పెరగట్లా, నాకు ఇన్సులిన్ సిక్రేషన్ లేదు, లేకపోవటం వల్ల నాకు గ్లూకోజ్ పెరుగుతుంది, అప్పుడు నేను ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. అవునా కాదా? ఇది ఆ డయాబెటీస్. అతని ఎక్స్ప్లెనేషన్ ఏంటి తెలుసా, షుగర్ పేషెంట్కు షుగర్ పెరుగుతుంది, ఇన్సులిన్ కూడా అంతే ఉంటుంది, ఈ డాక్టర్లు మందులను ఇంజెక్షన్స్ ఎక్స్ట్రా పెడుతున్నారట. అసలు ఏ మాత్రం బేస్ ఉందండి దానికి మాట్లాడడానికి? తెలివి తక్కువ. ప్రజలు ఏదో వింటున్నారని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు వాగితే అసలు ఏంటి, వేర్ ఆర్ యూ టేకింగ్? సో ఇంత ఫులిష్గా అసలు డాక్టర్ సత్యనారాయణ అని ఎంసీహెచ్ న్యూరో డాక్టర్ ఒక అతను ఉన్నాడు, కార్డియాలజిస్ట్, సిటీ సర్చ్, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈయన 6 పిల్లర్స్ ట్రీట్మెంట్ చెప్పాడు. ఎవరు? విఆర్కే 6 పిల్లర్స్ ట్రీట్మెంట్ అంటాడు. 1 నిమ్మకాయలు, 2 ఒలివ్ ఆయిల్, 3 కొబ్బరి నూనె, 4 గుడ్లు, 5 వాటరు, 6 పీచు పదార్థాలు, ఆల్ ఫైబర్, ఆల్ 6 పిల్లర్స్ నా ట్రీట్మెంట్ అంటాడు. ఆ 6 పిల్లర్స్ కి ఈ క్వాలిఫైడ్ సత్యనారాయణ అండ్ సిటీ సర్జన్ 600 క్వశ్చన్లు వేశాడు. 6 పిల్లర్స్ కి 600 నెగిటివ్ క్వశ్చన్లు వేశాడు. ఏమయ్యా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అర్థమే ఉంది, నువ్వు దీనికి ఇది చెప్తున్నావు, యాజ్ అ సైన్స్ నువ్వు మాట్లాడేదంతా తప్పు, నువ్వు మాట్లాడిందంతా రాంగ్ మెసేజ్ ఇస్తున్నావు సొసైటీకి, నువ్వు ఇలా ఇవ్వడం తప్పని చెప్పేసి 6 పిల్లర్స్కి 600 క్వశ్చన్స్ వేసాడు అతను. దానికి ఆన్సర్ లేదు. సో విఆర్కే గారి గురించి మాట్లాడుతుంటే ఎవరు కంప్లీట్లీ అగ్నెస్ట్ విఆర్కే, మీరు కనుక ట్రోల్ అవుతారు సార్. సో ఆయనకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, డైట్ పరంగా కావచ్చు, కొంతమంది ఫాలో అవుతున్న వాళ్ళు రిజల్ట్స్ వచ్చాయి. వాట్ యు వాంట్ టు సే? ఆయన ఏమంటాడు, నేను 3 monthsలో షుగర్ లేకుండా చేస్తా అంటాడు. డైట్తో చేయొచ్చు, మేము కూడా చేసాము, కానీ అది సస్టైనబులా కాదన్నది ఇంపార్టెంట్. ఆ 3 months తర్వాత ఆయన నార్మల్ ఫుడ్ తినగలుగుతాడా, తిననిస్తావా లేదా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు తిననిస్తారా సార్? వీ కెనాట్ అష్యూర్, ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా నేను అష్యూరెన్స్ ఇవ్వలేను. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క జీన్స్ ఒక్కొక్క వెరైటీగా ఉంటాయి, డిఎన్ఏ కానీ జీన్స్ కానీ. సో కొంతమందికి కార్బోహైడ్రేట్ తప్పదు, వాడికి రైస్ తినంది వాడి జీన్స్ యాక్సెప్ట్ చెయ్యవు. సో అలాంటి వాడికి నేను షుగర్ తగ్గిస్తా అనే ఒక వేస్ట్ మాట్లాడడం తప్పు. ఎందుకంటే గ్లూకోనియోజెనసిస్ అన్నది కేవలం కార్బ్తోటి ఎక్కువ అవుతుంది, నెక్స్ట్ అదర్ అవుతుంది. సో మూర్ఖంగా నేను పర్మనెంట్గా ఈ రోగాన్ని తీసేస్తాను, నేను పూర్తి జీవితాంతం నీకేం రాకుండా చూస్తాను అనే మాట
ఇది ప్రపంచంలో అసాధ్యం అండి. ఓకే, అది ఎవరైనా సరే, అది ఎవరైనా కానీ ఏ రోగం కానీ ఇది ప్రపంచంలో అసాధ్యం. మీన్ వైల్ ఐ కెన్ ట్రీట్, కంట్రోల్ చేయగలుగుతాను, నీ రోగాన్ని నేను కంట్రోల్ చేయగలుగుతాను. నేను తీసేస్తానన్న క్రోనిక్ డిసీజెస్కి అది వెరీ రాంగ్, వ్యతిరేకం. తీసేస్తాను, నేను రోగాన్ని పూర్తిగా మటమాయం చేస్తాను, చిట్కలో ఆయన చిట్కలు ఇలా ఇలా అంటాడు విఆర్కే, నేను ఇలా చిట్కలో తీసేస్తాను రోగాన్ని అంటాడు. అదేమన్నా మంత్రం? అది మంత్రానికి చింతకాయలు రాలుతాయండి? ఇలా చిట్కలేస్తాడు, రోగాన్ని నేను ఇలా మాయం చేస్తానని అంటాడు. ప్రపంచంలో ఎవరు ఈవెన్ దేవుడు కూడా మాయం చేయలేడండి. ఐఎమ్ టెల్లింగ్, దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ దేవుడు కూడా రోగాన్ని మాయం చేయలేడు, అబ్సల్యూట్లీ మాయం చేయలేడు. ఇదంతా హంబగ్. ప్రతి ఒక్కరు ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అంటే కూడా మీరు కూడా వస్తారు సార్. ఆబ్వియస్లీ నేను కూడా చెప్తున్నాను, అంటే మీరు కూడా మభ్యపెడుతున్నారు. నా ప్రొఫెషన్ లో కూడా 10%, 5%, 10% నేను కూడా మభ్యపెట్టొచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐఎమ్ 100% రైట్. సో యు అగ్రీడ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను కూడా తప్పులు చేయొచ్చు, కానీ కొంతమంది కావలసి తప్పులు చేస్తున్నారు. 90 to 100% తప్పులు చేస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ మాఫియా ఇన్ని చూస్తలేం మనం. అందరూ డ్రగ్స్ మాఫియాలో ఉన్నారా? ఓన్లీ 10%ఏ కదా డ్రగ్స్ మాఫియాలో. వాళ్ళు కావాలని చేస్తున్నారు కదా. మరి అలానే ఈ వైద్యం, జ్యోతిష్యులు, దొంగ బాబాలు, చిట్కాలు, ఇవన్నీ అసలు పబ్లిక్ని ఎంత ఫూల్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్, వీ మస్ట్ అండర్స్టాండ్. వెరీ నైస్ సార్. ఈ కాన్వర్సేషన్ మనం స్టార్ట్ చేస్తే ఇక టైం కూడా లేదు. ఇట్ ఈస్ గోయింగ్ నో ఎండ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.